ముఖ్యంగా మనం లేజర్ థెరపీ గురించి మాట్లాడుకోవాల్సింది. ఈ మధ్యన ఏం జరుగుతుందంటే లేజర్ థెరపీ అనేది చాలా కామన్గా చాలా చోట్ల చేస్తున్నారు. కాకపోతే అన్ని రకాల వారికోస్ వెయిన్స్కి మనకి లేజర్ థెరపీ అనేది పనిచేయదు. సో లేజర్ థెరపీ కేవలం 2 రకాల ప్రాబ్లమ్స్, అంటే తొడ లోపల భాగంలో కానీ మోకాలు వెనకాల భాగంలో కానీ చర్మంలో కింద ఉన్న రక్తనాళాలు డ్యామేజ్ అయితే మాత్రమే ఈ లేజర్ పనిచేస్తుంది. కాకపోతే ఇప్పుడు మనకి నాలెడ్జ్ డిసెమినేషన్, అంటే ది టెక్నాలజీ స్ప్రెడ్ అయినంత లేజర్ మెషిన్లు అవైలబుల్ అంత ఫాస్ట్గా ఈ వారికోస్ వెయిన్స్ గురించి ఉన్న నాలెడ్జ్ స్ప్రెడ్ అవ్వలేదు. సో దీనివల్ల చాలామంది అనవసరంగా లేజర్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా లేజర్ ట్రీట్మెంట్ నిజంగా అవసరమా కాదా, లేదా వారికోస్ వెయిన్స్కి వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా, దానికి వేరే ట్రీట్మెంట్ ఏమన్నా అవసరం అవుతుందా అనేది కంపల్సరీగా తెలుసుకున్న తర్వాత మాత్రమే లేజర్ చేయాలి. దీనికి కారణం ఏంటంటే లేజర్ అవసరం లేకుండా చేస్తే 2 ఇబ్బందులు ఉంటాయి. ఒకటి, అసలు ప్రాబ్లం ఏదైతే ఉందో అది తగ్గదు. సో వారికోస్ వెయిన్స్ అట్లానే ఉంటాయి, పుండ్లు మానవు, మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. అలా కాకుండా మనం లేజర్ ద్వారా ఏ రక్తనాళాలను అయితే బంద్ చేస్తామో, రేపు పెద్ద వయసులో హార్ట్కి బైపాస్ ఆపరేషన్ అవసరం ఏమన్నా ఉంటే ఆ రక్తనాళాలని యూజ్ చేసి బైపాస్ ఆపరేషన్ చేస్తారు. సో అది మనం లేజర్ ద్వారా అనవసరంగా మూసేస్తే ఏమవుతుందంటే రేపు బైపాస్ ఆపరేషన్ లాంటిది ఏమైనా అవసరం పడి పెద్ద వయసులో మనకు రక్తనాళాలు కావాలంటే, నరాలు కావాలంటే అవి దొరకవు. సో ఈ 2 ఇబ్బందులు మనం గుర్తించాలి. సో తప్పనిసరిగా అవసరమైతే తప్ప లేజర్ ఆపరేషన్ అనేది చేయించుకోకూడదు.